ముఖాలు గుర్తుంటాయి, కానీ పేర్లు మాత్రం వెంటనే మర్చిపోతాం. ఎందుకో తెలుసుకుందామా? ఇలా ఎప్పుడైనా జరిగిందా? ముఖం బాగా గుర్తుంది, కాని పేరు మాత్రం అస్సలు గుర్తుకురాదు. అప్పుడనిపిస్తుంది, నాకేమైనా మతిమరుపా లేక వయస్సు పెరిగిపోతోందా? అలాంటేం లేదు. ఇది జ్ఞాపకశక్తి సమస్య అస్సలు కాదు. మన మెదడు పనిచేసే తీరే అంతా. అసలు విషయమేంటంటే, మన మెదడు భావోద్వేగాలకి ఎక్కువ విలువిస్తుంది. పేర్లకు అలాంటి కనెక్షన్ ఉండదు. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మెదడు అనవసరమైన డేటాని డిలీట్ చేస్తుంది. ఆ లిస్ట్లో పేర్లే టాప్. సరే, ఈ సమస్యకు ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. కేవలం 3 స్టెప్స్ చూద్దాం. ఉదాహరణకు, రవి అనగానే సూర్యుణ్ణి, శేఖర్ అనగానే కొండ శిఖరాన్ని. ఇలా ఊహించుకోండి. ఇక చివరి స్టెప్, సంభాషణలో ఆ పేరుని వెంటనే వాడండి. అప్పుడు బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, ఇది ముఖ్యం, సేవ్ చేయని. సో గుర్తుంచుకోండి, ఇది వయస్సుతో వచ్చే సమస్య కాదు, మన మెదడు డిజైన్ చేయబడిన విధానమంతే.